దుద్దిల వీరమల్లి యాదవ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ని ఈ రోజు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మీటింగ్ ఆధ్వర్యంలో రావడం జరిగింది. సో బీసీలకు ప్రధానంగా గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు, ముండి చేయి చూపింది. అదేవిధంగా బహుజనులకు ఏం పట్టించుకోని పరిస్థితిలో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలకు రాబోయే ఇప్పుడు కార్పొరేషన్ సంబంధించినటువంటి పదవుల్లో ప్రధానంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎస్పెషల్లీ యాదవులకైతే ఇంతవరకు కనీసం గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యాదవులకు పార్టీ పదవులే కానీ తర్వాత కార్పొరేషన్ పదవులే కానీ ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాము. ఎందుకంటే దేశ జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి యాదవులకు కనీసం ఈ కోఆపరేటివ్ ఎలక్షన్లు కూడా కనీసం గత ప్రభుత్వం నిర్వహించలేదు. అంటే ఎలక్షన్లు గొర్రెల కాపర్ల సొసైటీ ఎలక్షన్లు ఏదైతుందో అవి నిర్వహించాలని చెప్పి మేము కోరుతున్నాము. దాంతో పాటు కూడా ఈ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఈ కోఆపరేటివ్ సంబంధించిన దాంట్లో కానీ తర్వాత ఈ కార్పొరేషన్ సంబంధించిందే కానీ పార్టీ పదవులే కానీ దీంతో పాటు కూడా ఇంకా ఏమన్నా ప్రధాన పదవులు ఉంటే వాటిలో కూడా సరైనటువంటి స్థానం యాదవులకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. ఎస్పెషల్లీ యాదవులతో పాటు కూడా బీసీలు దాంతో పాటు కూడా బహుజనులు అందరూ కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. మనం ఉద్యమం చేసింది గత ప్రభుత్వం చేయలేదనే ఉద్దేశంతోనే 10 సంవత్సరాలలో ఏం చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఎన్నుకోవడం జరిగింది. అనేక మంది పార్టీలో జాయిన్ చేయడం మూలంగా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇంతవరకు కూడా మరి చేయకపోవడం ఏదైతుందో అది చేయాలని చెప్పి మేము విశ్వసిస్తున్నాము. ఈ విషయంలో ప్రధానంగా చొరవ తీసుకొని బీసీలకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి యాదవులకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం.